ఇక భోగి సందడిపై మరింత సమాచారం ఇస్తారు ఏలూరు నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్, ఎలా ఉంది భోగి సందడి? ఈ 3 రోజుల పాటు నగరవాసులు ఎంత ఉత్సాహంగా పాల్గొనబోతున్నారు? అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పండగకు సంబంధించి? పండగకు పెట్టింది పేరని చెప్పుకోవచ్చు. గోదావరి జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి కూడా సంక్రాంతి సంబరాలు అయితే కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా దెందులూరులో ఉన్నాం. దెందులూరులో ఊరంతా కలిసి ఒకే చోట పండుగ చేసుకుంటున్న సందర్భం అయితే కూడా ఉంది. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఉదయం ఏకూజామునే అందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో ధరించి అందరూ కూడా భోగి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. అంటే అన్ని తరాల వారు, అంటే ముసలి వారి దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అందరూ కూడా ఒకే విధంగా సాంప్రదాయ దుస్తుల్లో ఈ భోగి పండుగను నిర్వహించుకుంటున్న సందర్భం అయితే కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. సాంప్రదాయం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ పండుగను జరుపుకుంటున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. ఏదైతే పొంగల్కి సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే మహిళలు పిండి వంటలు చేస్తారో, పాల పొంగిస్తారో, ఆ పాల పొంగే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్న సందర్భం కూడా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అంటే ఒక రకంగా కాదు, అంటే సంక్రాంతి పండుగకు ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా చేస్తారు, అసలు మన సంస్కృతి ఏంటనేది కూడా పెద్ద ఎత్తున ఈ విధంగా చేస్తున్న సందర్భాలతో కూడా ఒకసారి ఇక్కడ ఉన్న మహిళలతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఒకసారి వారితో కూడా ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది కూడా ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఏమ్మా చెప్పండి, సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుగుతుంది? ఊర్లో అంత ఘనంగా నిర్వహిస్తున్న ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. మా ఇదిలో మాకు తెలవదు, ఇప్పుడు బాగా చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా బాగుంది సార్. మీరు చెప్పండి ఎలా ఉంది? అంటే ఇంట్లో చేసుకోండి, ఊరంతా కలిసి చేసుకున్నారు? ఊరంతా కలిపి చేసుకోవడం చాలా బాగుందండి. 2 సంవత్సరాలు బట్టి ఇలాగే చేస్తున్నారు. ఇంట్లో అయితే మనమే చేసుకుంటాము, ఊరంతా అయితే అక్కడ అందరూ ఉంటారు కదా, బాగా జరుగుతుందండి. ఇప్పుడు దెందులూరు ఇప్పుడు ఎక్కడున్నా సరే పలానా దెందులూరులో ఇలా చేస్తున్నారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. చాలా బాగా జరుగుతున్నాయండి, పండుగలన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ బాగా జరుగుతుంది. ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా దెందులూరు ఏంటనేది అందరికీ కూడా బాగా తెలియపరిచారు. ఇక్కడ ఊరంతా కలిసి బాగా చేస్తున్నారు. అలాగే మరి కొంతమంది అంటే ఇక్కడ సంస్కృతి సాంప్రదాయం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ వీళ్ళు ధరించిన వస్త్రాధారణ చూస్తే కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా పండగ ఏ విధంగా జరుపుకోవాలో ఆ విధంగానే జరుపుకుంటున్న సందర్భం కూడా కనపడుతుంది. మనం ఇదివరకు ఒకసారి వీరితో కూడా మాట్లాడదాం. అంటే అన్ని తరాల వారు యూత్ అంతా కూడా కలిసి చేస్తున్న సందర్భం కూడా ఉంది. ఎలా జరుగుతుంది ఇక్కడ? ఊరంతా కలిసి చేస్తున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఎవరు చేస్తున్నారు ఇది? అందరు కలిసి చేసుకున్నారా లేకపోతే ఎవరైనా చేస్తున్నారు? మరి ఆంధ్ర ప్రజలకు ఎంతో ఇష్టమైన పండగ, ఎంతో ఘనంగా జరుపుకునే పండగ ఈరోజు మరి సంక్రాంతి పండగ. మరి గత 2000 సంవత్సరాల నుంచి కూడా మరి మన సాంప్రదాయాలను, మన పద్ధతులను కాపాడుకుంటూ ఈ రోజు మరి దెందులూరు గ్రామంలో రామదండు ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఈ సంక్రాంతి భోగి మరి మంట కానివ్వండి, మరి వివిధ వస్తువులతో అలంకరణ కానివ్వండి, మరి పాత వస్తువులు, మరి ఇప్పుడున్న తరానికి ఆ వస్తువులు విశిష్టత తెలియదు. మరి అవన్నీ కూడా ఇక్కడ రామదండ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మరి అలంకరించడం జరిగింది. అలాగే మరి మీరు చూశారు, గొబ్బెమ్మలు కానివ్వండి, హరిదాసులు కానివ్వండి, తర్వాత మన సాంప్రదాయాలన్నింటినీ కూడా ఈ రోజు గుర్తు చేయడానికి దెందులూరు గ్రామంలో అందరూ కలిసి ఈ రోజు మరి కార్యక్రమం చేయడం జరిగింది. మరి మేము అందరికీ కూడా దెందులూరు గ్రామ ప్రజల తరపున, అలాగే దెందులూరు తరపున అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎన్టీవీ తరపున. ఎలా ఉందండి అందరూ కలిసి? అంటే గతంలో ఇటువంటి వేడుకలు చాలా తక్కువగా జరిగాయి, ఇప్పుడు అందరూ కలిసి చేసుకున్న పరిస్థితులు ఎలా ఉంది? రామదండు గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రజలందరూ కూడా ఇదే విధంగా చేయాలని మేము ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం రామదండు టీము ఇక్కడైతే ఎలా అయితే కార్యక్రమం చేస్తుందో అన్ని చోట్ల కూడా చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇది గ్రామం మొత్తం కూడా ఒక దగ్గరకు వచ్చి చేయడం అన్నది చాలా గర్వమైంది, చాలా గర్వంగా ఉంది. అన్ని గ్రామాలు కూడా ఇలాగే చేయాలని, ఈ రామదండులాగా ఒక టీం ఏర్పడాలని, అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం. దెందులూరు తరపున, రామదండు తరపున నమస్కారం. మొత్తానికి చూస్తుంటే ఇక్కడ అందరూ కూడా ఒకే విధంగా సాంప్రదాయ దుస్తుల్లో కూడా కనబడుతున్నారు. ఎలా ఉందో మీకు సంబంధించి ఏ విధంగా కనబడుతుంది? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. దెందులూరు గ్రామంలో ఎంతో వైభవంగా ఈరోజు భోగి సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. అందరూ కూడా
వేరే ఊర్ల నుంచి రావడం, అలాగే ఇక్కడ ఆనందంగా ఎంజాయ్ చేయడం కాకుండా అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఇది మొత్తానికి చూస్తుంటే ఎక్కడ చూసినా అంతా కూడా ఈరోజు భోగి సందడి అయితే కూడా కనబడుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఒక పక్కన సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించడంతో పాటు ఇటువంటి పండుగల సందర్భంలో ఊరంతా ఒకే చోట చేసి వైభవంగా ఈ భోగి పండుగను జరుపుకుంటున్న సందర్భం అయితే కూడా కనబడుతుంది. మరోవైపు ఈ రోజు అంటే పాత తరంలో ఈ పండుగ ఏ విధంగా ఉండేది, పాత తరంలో ఎటువంటి వస్తువులు వాడేవాళ్ళు, అలాగే పాత తరంలో ఎటువంటి పరిస్థితులు ఉండేవి అన్ని కూడా కళ్ళకు కట్టేటట్టు ఇక్కడ చూపిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో మొత్తం అంతా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సందర్భాలతో కూడా ఇక్కడ యూత్ కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఏమ్మా ఎలా ఉంది అంటే చక్కగా లంగావని వేసుకుని మనం చేశారు, ఎలా ఉంది, ఏమనిపిస్తుంది? మేము బాగా ఎంజాయ్ చేసామండి. హ్యాపీ సంక్రాంతి. ఎలా ఉంది డాన్సులు ఎంజాయ్ చేశారు, ఎలా ఉంది? సూపర్ గా చాలా బాగా అందరూ కలిసి ఇలాగే చేసుకోవాలని కోరుకుంటున్నామండి. ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిన రాముదండుకి చాలా థ్యాంక్స్. ఎలా అనిపిస్తుంది? మీరు అన్ని చూసారు కదా, ఇక్కడ భోగి మంటలు ఇవన్నీ కూడా అందరూ కలిసి చేసుకుంటే చాలా బాగుందండి. ఇలాంటి సెలబ్రేషన్ మేము ఎప్పుడు చేసుకోలేదు. రామదండ్రికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఊరందరూ కలిసి చేసుకున్నారు. గతంలో ఇలా చేసుకున్న వల్ల ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా హ్యాపీగా. ఇంకా చాలా పద్ధతులు కూడా ఇప్పుడు తెలుసుకున్నామండి. ఎప్పుడు ఇలా జరుపుకోలేదండి, ఫస్ట్ టైం ఇలా ఎంత హ్యాపీగా ఉన్నామంటే చాలా హ్యాపీగా ఉన్నామండి. అన్ని ఊర్లో చేస్తారు, కానీ మా ఊర్లో వెలుత అనేది ఉండేది. కానీ గత సంవత్సరం నుంచి మా ఊర్లో కూడా మొదలు పెట్టారు. ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకుంటారు అనేది కూడా ఎవరికి తెలియదు. అందరూ వేరే వేరే ఊర్లకు వెళ్ళి చూడవలసి వచ్చేది. కానీ అలాంటిది పక్క ఊర్ల నుంచి కూడా మా ఊరు రావడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ఆడపిల్లలు ఈ లంగావోణీలు సాంప్రదాయకాన్ని మర్చిపోకుండా ఈ హిందూ మతాన్ని ఇంకా పెంపొందిస్తూ వీళ్ళు చాలా బాగా కార్యక్రమం చేస్తున్నారు. ఇందులో పాల్గొన్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇంకా తర్వాత ఏం జరుగుద్దన్న ఉత్సాహంతో కూడా చాలా వేచి చూస్తున్నాం. విద్యార్థులకి కూడా రకరకాల పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే చిన్నపిల్లలు కూడా ఇక్కడ సాంప్రదాయ దుస్తులు ధరించి వాళ్ళంతా కూడా చేస్తున్న సందర్భంతో కూడా మనం విద్యార్థులు కూడా చూడొచ్చు. అంటే అన్ని తరాల వారు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మహిళలు కొన్నారు. ఒకసారి మాట ఏమ్మా ఎలా ఉంది? ఇంత పెద్ద ఎత్తున అందరూ జరుపుకునే సందర్భం ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగా చేస్తున్నారు. సంవత్సరం చేస్తున్నారు. క్రితం సంవత్సరం ఇది రెండోసారి అండి. నౌకరాజు మాస్టర్ బాగా చేస్తున్నారు. అందరికి ఆనందంగా ఉంటుంది భోగి పండుగ. పిల్లలందరూ చక్కగా మంచి సాంప్రదాయ దుస్తులు ధరించి అన్ని రావడం జరిగింది. ఆనందంగా ఉందండి, సంతోషంగా. అలాగే కొంతమంది ఇక్కడ మనం ఇళ్లలో కూడా చూడొచ్చు. రకరకాల అందరూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు. మరోవైపు భోగి పండుగను పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు అయితే కూడా అన్ని రకాలుగా చేయడం జరిగింది. అలాగే పురాతన వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏంటనేది వాళ్ళంతా కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ కింద కూడా ఏర్పాటు చేసి ఈ ఊరందరికీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికి కూడా తెలిసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే పురాతన సామాన్లు అంటే వంటకాలు సామాగ్రి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ కింద ఏర్పాటు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు ఎటువంటి వస్తువులు వాడేవాళ్ళు, వాటి ఏ విధంగా ఉండే అనేది కూడా అంటే రకరకాల పేర్లతో కూడా ఇక్కడ డిస్ప్లే చేసి వాటిని వివరించిన సందర్భం కూడా ఉంది. ఈ పాత తరం వస్తువులందరూ కూడా ఇప్పుడు తరానికి ఎవరికి కూడా తెలియని పరిస్థితులు. అంటే పూజా బిందె, అలాగే చెంబు, మరచెంబు, అలాగే నేతి గిన్నె, ఇలా రకరకాలుగా ఇత్తడి మూకుడు, జల్లెడ, అంటే అన్ని రకాల పేర్లు. అంటే గతంలో ఇప్పుడున్నటువంటి ఫ్యాషన్ అంటే ఇప్పుడున్నటువంటి కాలానికి ఈ వస్తువులు ఏవి కూడా కనపడవు. ఈ తరానికి ఎవరికి కూడా ఈ వస్తువులు తెలియవు. అటువంటి సందర్భంలో ఇక్కడ శ్రీనివాస్ 1 minute మనం వైజాగ్ కూడా వెళదాం. విశాఖపట్నంలో ఎటువంటి సందడి ఉంది? సంక్రాంతి, భోగి, కనుమ ఈ 3 రోజులు కూడా ఏ విధంగా జరుపుకుంటున్నారు నగరవాసులు అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి జార్జ్ కూడా లైవ్ లో రెడీగా ఉన్నారు. జార్జ్, భోగి మంటలు వేశారా? ఎలా ఉంది సందడి అక్కడ? విశాఖలో అయితే సంబరాలు అంబరాన్ని అంటే చెప్పుకోవాలి. 3 రోజుల పాటు ఈ పండుగ అంటే భోగి, సంక్రాంతి, అలాగే కనుమ ఈ 3 రోజుల పాటు కూడా కుటుంబ సభ్యులందరితో కలిసి సందడి వాతావరణం అయితే ఇక్కడ జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం మురళీనగర్ లో వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక అందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి భోగి మంటలు వేసుకొని వాళ్ళంతా కూడా ఈ భోగి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఈ భోగి వేడుకలు అనేవి కూడా ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున అయితే కూడా ఈ మురళీనగర్ లోని ఏదైతే వైశాఖి పార్క్ ఏదైతే ఉందో ఆ వైశాఖి పార్క్ వద్ద
పెద్ద ఎత్తున అయితే భోగి మంటలు వేసి వీళ్ళంతా కూడా భోగి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఈ వైశాఖి పార్కుకి సంబంధించిన ప్రెసిడెంట్ ఉన్నారు. వరప్రసాద్ గారు, చెప్పండి, ప్రతి ఏటా కూడా ఇక్కడ భోగి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఎలా జరుపుకుంటున్నారు? ఈ సంవత్సరం మేము మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్ అండి, గత 10 సంవత్సరాల నుంచి కూడా యాక్చువల్గా ఇది పోస్ట్ లొకాలిటీ. శ్రీకాకుళం జిల్లా కానీ చుట్టుపక్కల ఈస్ట్ వెస్ట్గా వెళ్ళేవారు అందరూ మురళీనగర్లో ఈ పండగ చేసుకొని భోగి సంబరాలు ఇక్కడ చేసుకున్న తర్వాతే తన సొంత పల్లెటూర్లు వెళ్ళడం ఆనవాయితీ. అందులో భాగంగా మేము వైశాఖి స్పోర్ట్స్ పార్క్ మురళీనగర్ ప్రతి సంవత్సరం కూడా ఉదయం గంగిరెద్దులు కానివ్వండి, తప్పెడి గుళ్ళు, సాముగారిడి, సేవగారిడి, పులివేషాలు, పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఇక్కడ పిల్లలకు కూడా మేము భోగిపళ్ళు వేసే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందండి. దీనికి ప్రజలందరూ యుఎస్ఏ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా వనితా వాకర్స్ మరియు వైశాఖి స్పోర్ట్స్ పార్క్ సంయుక్తంగా మేమందరూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే ఈ రోజు ఎటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు, ఎట్లా జరుపుకుంటున్నారు? ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాం. అలాగనే పులివేషాలు, స్వామిగారి ఇవన్నీ ఉంటుతో పాటుగా గంగిరెద్దు విన్యాసాలతో ప్రారంభమవుతుంది. హరిదాసు కీర్తనలు వగైరా పల్లెటూరు వాతావరణం ఇక్కడ ప్రతిబింబిస్తూ ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తున్నాం మా ఆనవాయితీ. ఎట్లా జరుపుకుంటున్నారు సార్ ఈ రోజు పండుగ? ప్రతి ఏటా కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది ఎట్లా జరుపుతారు? ఈరోజు చక్కగానే జరుగుతుందండి. ఎందుకంటే ఈ ఒమిక్రాన్ లాస్ట్ ఇయర్ కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈరోజు ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఈ ఆనంద డోలికల్లో ఈ పార్కులో జరుగుతుండేటువంటి భోగి సంబరాలు ఏవైతే ఉన్నాయో తిలకించడానికి చాలామంది రాబోతున్నారు, ఆల్రెడీ వచ్చున్నారు, తర్వాత రాబోతున్నారు. అనేకమైనటువంటి సందర్భాల్లో కూడా వైశాఖి స్పోర్ట్స్ పార్క్ ముందున్నది. సంప్రదాయాలని, సంస్కృతిని నిలబెట్టగలిగినటువంటి ఏదైనా పార్క్ ఉన్నది అని సెన్స్ అంటే అది వైశాఖి స్పోర్ట్స్ పార్క్ మాత్రమే అని చక్కగా చెప్పగలుగుతున్నాం. అయితే మనతో మాట్లాడేందుకు ఇక్కడ మనం చూసుకోవచ్చు మహిళలు సైతం కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా జరుపుకుంటున్నారు? ఏ విధంగా? అంగరంగ వైభవంగా జరుపుకుంటామండి. ప్రతి సంవత్సరం ఇక్కడే జరుపుకుంటున్నాం. వైశాఖి స్పోర్ట్స్ అధ్యక్షులు సనపల వరప్రసాద్ గారి అధ్యక్షన, అలాగే మా వనితా వాకర్స్ క్లబ్ వాళ్ళు ఇద్దరు సంయుక్తంగా కలిసి చేసుకుంటున్నామండి. తప్పిడిగుళ్ళు, పులివేషాలు, కోలాటం ఫస్ట్ భోగి మంటలతో స్టార్ట్ అవుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. చుట్టుపక్కల అంటే మురళీనగరే కాదండి, చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడే. ఇవన్నీ జరిగాక మేము ఊర్లో వెళ్తామండి. ఈ పండగ అయ్యాకే చాలా స్పెషల్గా ఉంటుందండి. ఎవరు మిస్ అవ్వరండి మా వాళ్ళు. థ్యాంక్ యూ. ఎలా ఉంది మేడం? ఎట్లా జరుపుకుంటున్నారు? అందరికీ భోగి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇక్కడ వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో పండగ కోసమే మేము ఊరు కూడా వెళ్ళకుండా ఉండిపోతున్నాం. ఎందుకంటే మాకు మళ్ళీ మా చిన్నప్పటి వాతావరణం అంతా ఇక్కడ కనబడుతుంది. పులివేషాలు అవని, తప్పెటిగుళ్ళు అవని, భోగి మంటలు అన్ని రకాలుగాను మా వనితా వాకర్స్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్ ఇద్దరము కలిపి సంయుక్తంగా ఇది నిర్వహిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. అందరికీ మరొక్కసారి భోగి శుభాకాంక్షలు. ఎలా జరుపుకుంటున్నారు మేడం? ముందుగా ప్రేక్షకులకి, మన తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. భోగి పండుగ, సంక్రాంతి అంటే మన తెలుగువారి ఆచారం. మన పల్లెల్లో ఎప్పుడో అన్నీ జరిగేవి, కానీ ఇక్కడ మన విశాఖపట్నం మా మురళీనగర్ స్కేటింగ్ పార్క్ అండ్ వనితా వాకర్స్ సంయుక్తంగా మేము సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటాం. ఇక్కడ పల్లెల్లో జరిగే ప్రతి ఈవెంట్ కూడా ఇక్కడ మనకి సంక్రాంతిలో ఏమేమి జరుగుతాయో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మేము గత 10 ఏళ్ళుగా, నేను 2015 నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా మిస్ అవ్వం. ఇక్కడ ఈ సంబరాల తర్వాత ఎక్కడికైనా మన సొంత ఊర్లు వెళ్ళినా ఏదైనా కానీ ఇది చూసిన తర్వాతే వెళ్తామన్నమాట. ఈ పల్లె వాతావరణం అంటే ఎక్కువగా కూడా ఇలాంటి వాతావరణం అనేది పల్లెల్లోనే కనిపిస్తుంది. అలాంటి పట్టణాల్లో కూడా ఏర్పాటు చేయడం పట్ల ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందకరంగా ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు పిల్లలకి పల్లెల్లో ఎలా జరుగుతాయి, అసలు పండగలు అంటే ఏంటనేది కూడా తెలియదు. అందులో ఈ మొబైల్ కల్చర్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా వాళ్ళు మొబైల్స్ తోనే ఉండిపోతున్నారు. కానీ మా విశాఖపట్నం ఈ మురళీనగర్ లో ప్రతి ఒక్క పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ సంబరాలకి అటెండ్ అవుతారు. కంపల్సరీ అటెండ్ అయ్యి బాగా ఎంజాయ్. వాళ్ళకి తెలిసి అసలు సంక్రాంతి అంటే ఏంటి, ఏమేం జరుగుతాయి, భోగి మంటలు, భోగి పళ్ళు, అలాగే కోలాటాలు, గంగిరెద్దులు, పులివేషాలు అన్ని, అంటే ఓహో సంక్రాంతి ఇన్ని ఉంటాయా అనేది ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్ద అందరికీ కూడా తెలిసిందండి. దానికి కారణం మా వైశాఖి స్పోర్ట్స్ పార్కేనండి.
ఇక్కడ మళ్ళీ మనతో మాట్లాడేందుకు మరికొంతమంది మహిళలు ఉన్నారు. మేడం, ఎట్లా జరుపుకుంటున్నారు పండుగ? జరుపుకుంటున్నాం అండి. ఇప్పుడు తను చెప్పినట్టుగా మీకు తెలుసా, ప్రతి సంవత్సరం కూడా సొంత ఇళ్ళకి వెళ్లే ముందర, ఊర్లకు వెళ్లే ముందర ఇక్కడికి వచ్చి మా వైశాఖి స్పోర్ట్స్ పార్క్ లో భోగి సంబరాలు చూసిన తర్వాత మాత్రమే వాళ్ళ ప్రాంతాలకు వెళ్తారు అనమాట. అంతగా మాకు అలవాటు అయిపోయింది. మీకు చూస్తుంటే మొత్తం గ్రామీణ వాతావరణం అంతా కూడా మన మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్ లోనే ఉంది. దీని వెనకాతలు చాలా వ్యయప్రయాసాలు ఉన్నాయండి. మొత్తం ప్రెసిడెంట్ ఏంటి, మొత్తం కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా వ్యయప్రయాసాలు కూర్చి ఈ రోజు ఈ భోగి సంబరాలు మనందరికీ అందిస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అతిథులందరూ కూడా చక్కగా పట్టుచీరలు కట్టుకొని ఎంతో సాంప్రదాయ పద్ధతిలో ఈ రోజు వచ్చి, అఫ్ కోర్స్ వెస్టర్న్ కల్చర్ పిల్లలు అలవాటు పడ్డా కూడా పర్టికులర్ గా ఈ రోజు మాత్రం అందరినీ కూడా సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే వస్తాము. చాలా చక్కగా అందరం కూడా ఆనందంగా జరుపుకుంటాం. భోగి సంక్రాంతి కనుమ అంటే ఏంటండి, అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండగ కదా. సో భోగభాగ్యాలు అందించాలి, సుఖ సంతోషాలను సంక్రాంతి అందించాలి, కమనీయ అనుభూతులను కనుమ అందరికీ పంచాలని, మీ అందరి జీవితాల్లో వెల్లువిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎట్లా జరుపుకుంటున్నారు మేడం? చాలా సంతోషంగా ఉందండి. ఇలాగే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని నా ఆకాంక్ష. హ్యాపీ భోగి అందరికీనండి. చూడొచ్చు, మొత్తం కూడా ఒక పండగ వాతావరణం అయితే విశాఖలో నెలకొందని చెప్పుకోవచ్చు. అంతా కూడా అంటే చిన్న పిల్లలు పెద్దవారి వరకు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ భోగి పంటలు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. భోగి పంటలు అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక విశాఖలో అయితే ఈ 3 రోజుల పాటు పండగ ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కుటుంబ సభ్యులందరితో కలిసి కూడా ఈ భోగి మంటలు అనేవి వేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ భోగి ఉత్సవాలు జరిపిన తర్వాత ఇతర ఊళ్ళకి వెళ్తామంటూ కూడా ఇక్కడ ఉన్న వైశాఖి పార్క్ కి సంబంధించిన వాసులు కూడా చెప్తూ ఉన్నారు. ఓకే జార్జ్.